అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో. ఆయత నంబర్ 53. ذلك بأن الله لم يكن مغيرا نعمة أنعمها على قوم لم يكن مغيرا نعمة أنعمها على قوم حتى يغيروا بأنفسهم وأن الله سميع عليم. ఆయత నంబర్ 53. ఇలా ఎందుకు జరుగుతుందంటే, అల్లా ఏ జాతి వారికైనా అనుగ్రహాన్ని ప్రసాదించిన తరువాత వారు స్వయంగా తమకు తామే తమ స్థితిని మార్చుకుంటేనే తప్ప అల్లా తాను ప్రసాదించిన అనుగ్రహాన్ని మార్చడు. నిశ్చయముగా అల్లా అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు. 78. ఏ జాతి అయినా సరే తన సత్ప్రవర్తన నుండి మరలిపోకుండా ఉన్నంత వరకు, అంటే దైవానుగ్రహాల పట్ల నిర్లక్ష్య వైఖరి అవలంబించకుండా, మంచి పట్ల వైముఖ్యం ప్రదర్శించకుండా ఉన్నంత వరకు అల్లాహ్ వారిపై తన అనుగ్రహాల వర్షాన్ని కురిపిస్తూనే ఉంటాడు. ఒకవేళ వారిలో గనుక విచ్ఛిన్నకర ధోరణి ప్రబలిపోయి వారు భూమిలో చెలరేగిపోవడం మొదలెడితే అల్లాహ్ వారిపై అనుగ్రహాలకు బదులు ఆగ్రహ వర్షం కురిపిస్తాడు, శిక్ష అనే కొరడాను జులిపిస్తాడు. ఇది దేవుని సంప్రదాయం. వేరే మాటల్లో చెప్పాలంటే, జాతులలో పాపాలు మితిమీరిపోయిన కారణంగానే అల్లాహ్ తన అనుగ్రహాల ద్వారాన్ని మూసివేస్తాడు. కనుక దైవానుగ్రహాలను పొందడానికి ప్రజలు పాపాలకు దూరంగా ఉండాలి. అవిధేయతా ధోరణి మానుకొని విధేయతా భావాన్ని అలవరుచుకోవాలి. జరిగిన తప్పులపై పశ్చాత్తాపం చెందాలి, క్షమాభిక్షకై వేడుకోవాలి. ఆయత నంబర్ 54. كدأب آل فرعون والذين من قبلهم كذبوا بآيات ربهم فأهلكناهم بذنوبهم وأغرقنا آل فرعون وكل كانوا ظالمين. ఆయత నంబర్ 54. వీళ్ల పోకడ ఫిరౌన్ అనుచరుల వారి పూర్వీకుల పోకడలను పోలి ఉన్నది. వారు తమ ప్రభు నిదర్శనాలను ధిక్కరించారు. అప్పుడు మేము వారి పాపాల కారణంగా వారిని నాశనం చేశాం. ఫిరౌనీయులను ముంచివేశాం, వారంతా దుర్మార్గులే. 79. ఈ విషయం ఇంతకు ముందు కూడా వచ్చింది. అయితే ఈ వచనములో వారిని ముంచివేశాము, నాశనం చేసేసాము అన్న పదాలు వచ్చాయి. అల్లాహ్ వారిని సముద్రంలో ముంచి వారిపై ఎలాంటి అన్యాయానికి పాల్పడలేదని, వారి అపరాధాల మూలంగానే వారికి గతి పట్టిందని కూడా స్పష్టం చేయడం జరిగింది. యథార్థానికి అల్లాహ్ ఎవరిపై దౌర్జన్యం చేసేవాడు కాడు. నీ ప్రభు తన దాసులకు అన్యాయం చేసేవాడు కాడు. మీమ్ అస్-సజ్జా 46. ఆయత నంబర్ 55. إن شر الدواب عند الله الذين كفروا فهم لا يؤمنون. ఆయత నంబర్ 55. సత్యాన్ని తిరస్కరించి ఎన్నటికీ దానిని విశ్వసించకుండా ఉండేవారే అల్లాహ్ దృష్టిలో అత్యంత హీనమైన జంతువులు. 80. మనుషులు అందరికన్నా అల్పులు, షర్రన్నాసి అనే బదులు జంతువులన్నింటికన్నా హీనులు, షర్రద్దవ్వాబి అని అనడం గమనార్హం. దవ్వాబ్ అన్న పదాన్ని సాధారణంగా జంతువుల కోసం వాడతారు. దీని ప్రకారం వారు మానవులు, పశువుల కన్నా హీనులు అన్న భావం వస్తుంది. అవిశ్వాసులు మనుషులే అయినప్పటికీ సత్య తిరస్కారం మూలంగా వారు జంతువుల్లా మారిపోయారు కాదు, జంతువుల కన్నా హీనంగా తయారయ్యారు. ఆయత నంబర్ 56. الذين عاهدت منهم ثم ينقضون عهدهم في كل مرة وهم لا يتقون. ఆయత నంబర్ 56. నువ్వు వారితో ఒప్పందం చేసుకున్నావు, అయినా వారు తమ ఒప్పందాన్ని పదే పదే ఉల్లంఘిస్తున్నారు. పైపెచ్చు ఏమాత్రమూ భయపడడం లేదు. 81.
అవిశ్వాసుల ఇంకొక దుష్ట లక్షణం దురలవాటు ఇక్కడ ప్రస్తావించబడింది. వారు పదే పదే ఒడంబడికను ఉల్లంఘిస్తూ ఉంటారు. నియమోల్లంఘనకు పాల్పడుతూ ఉన్నప్పుడు వారిలో ఏ కొసానా భయభక్తులుండవు, సిగ్గు ఎగ్గు ఉండవు. యూద తెగ అయిన బను ఖురైజ్ ఉద్దేశించి ఈ మాటలు అనబడ్డాయని కొంతమంది విద్వాంసులు అభిప్రాయపడ్డారు. యుద్ధ సమయాల్లో అవిశ్వాసులకు ఏ విధంగానూ సహాయం అందించబోమని అంతకుముందు యూదులు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో ఒప్పందం చేసుకున్నారు. కానీ తీరా యుద్ధ సమయంలో వారు ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు మోసం చేశారు.